అయ్యో అయ్యో ఏరా సో హలో హలో మా అందరికి ఈ వీడియోలో అయితే మనం బెంగళూరు నుంచి అదియోగికి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ మేమైతే బెంగళూరు నుంచి చిక్బల్లాపూర్ అయితే వెళ్ళాలి. అది ఒక 69 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్. అక్కడి నుంచి అయితే అదియోగికి వెళ్ళాలి. అది ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మిగతా డీటెయిల్స్ వచ్చేసి వీడియోలో మాట్లాడుకుందాం. సో లైక్ కొట్టి లెట్స్ స్టార్ట్ ద వీడియో. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మెట్రో స్టేషన్. చిటికలే సూపర్ రా తమ్ముడు, సేఫీగా వెళ్తుందిరా బాబా. వాటే వెదర్ రా, వాటే వెదర్ రా, వాటే వెదర్ రా. ఇదే బిఎంటీసీ బస్. ఇది నార్మల్ బస్ కదా? ఓకే, నార్మల్ బస్. ఇక్కడ సీనరీ చూసారు కదా. ఇక్కడికి ఏం కడుతున్నారు? మెట్రో సగం సగం అయ్యాయి. ఇక్కడ ఇంకో మెట్రో ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఇది బస్ స్టాప్. ఇదేదా ఇదేదో ప్లాంట్ లాగా ఉంది. లోకో సెట్ ఇదే లోకో సెట్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసియా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఎవరికైతే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లేదో వాళ్ళు బస్లో కూడా వెళ్ళొచ్చు. బిఎంటీసీ వాళ్ళు ఒక టూర్ ప్యాకేజ్ అయితే స్టార్ట్ చేశారు. అది జస్ట్ 550 రూపీస్ అవుతుంది. ఇప్పుడు అదియోగితో పాటు ఎక్స్ట్రా 5 ప్లేసెస్ అయితే వాళ్ళు చూపిస్తారు, ఇంక్లూడింగ్ నంది హిల్స్, ఇంకా అదియోగి నైట్ లైట్ షో కూడా చూపిస్తారు. అండ్ ఇది స్టార్టింగ్ మెజెస్టిక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బస్సెస్ అనేవి. సో ఎవరైనా ఎక్కాలనుకుంటే మెజెస్టిక్ అయితే వెళ్ళాలి. ఆ తర్వాత ఈ టైమింగ్స్ వచ్చేసి 11 AM నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఆన్లైన్ వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ ఆన్లైన్ వెబ్సైట్లో మీరు వెళ్ళి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. సర్వీస్ రోడ్ అంటే పక్కదా. సర్వీస్ రోడ్ ఎందుకంటారు తెలుసా? సర్వీస్ అవుతున్న రోడ్డు కాబట్టి. ఇదే ఊరు దెబ్బల దెబ్బలు. బాబు హెల్మెట్ ఎగిరిపోతుంది. ఇట్ సైడ్ కి లోపల ఉంది కదరా. స్లోగా గాలికి నీ ఫోన్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. వెళ్దా హైదరాబాద్. అయ్యో 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 ఏరా ఇది లేకే బీచ్లు ఉండవు కాబట్టి లేకులు ఉంటాయి. ఫిలిప్స్ ఆఫీసే ఇది. ఎల్ఎన్టీయా థియేటర్ ఎలా ఉంది? 8 లిఫ్ట్లు తయారు చేస్తారు, అదే కదా. వరల్డ్స్ లార్జెస్ట్ మాల్. చాలా ప్లేస్ అలా వెళ్దాంరా, వెళ్ళిపోతాం ఇంక దీనికి. వరల్డ్స్ లార్జెస్ట్ అనకాపల్లి ఫ్లైఓవర్ ఎక్కినట్టు. పోలీసులు ఉన్నారా? పెరేడ్ అవుతుంది కదా. సెక్యూరిటీ ఫోర్స్ బెంగళూరు అంట. ఎయిర్ ఫోర్స్ ఇదేనేట్రా ఎలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఇక్కడ భలే దిగింది ఇందాక. వీడియో తెలియదు కానీ లోపలికి వెళ్ళొచ్చా? ఇంకా 58 minutes ఉంది. టోల్ గేటా ఇది? ఎయిర్పోర్ట్ టోల్ గేటా? ఇదే మన ఇప్పుడు ఎయిర్పోర్ట్ టోల్ గేట్. అండ్ ఈ బండి మీదే ఇప్పుడు మనం ట్రిప్ వేస్తున్నాం. ఇది మా వాడు. హాయ్ చెప్పరా. యా, క్లైమేట్ చూసారు కదా, నిజంగా ఎంత బాగుందో. కాసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే సీనరీ చాలా బాగుంది. 4Kలో రికార్డ్ చేశాను. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. మ్యూజిక్తో చూసేయండి.
లెట్స్ గో భైరవ. అఫీషియల్ గా మనం ఎక్కడికి వచ్చామరా? అది ఒక ఏరియా. ఫైనల్లీ ఇప్పుడు అక్కడికి వెళ్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు పార్కింగ్ టికెట్ తీసుకొని ఎక్కడెట్టాలి? పార్కింగ్ కి ఉందా అంటే ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ టికెట్స్ నడాలా? ఓకే ఫస్ట్ పార్కింగ్ చేసి అప్పుడు వీడియో తీద్దాం. సో మనమైతే మన బండి పార్కింగ్ చేసేసాం. పార్కింగ్ చేసిన దగ్గరే ఒక ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుంది ఫుట్వేర్కి. ఇక్కడ ఏం చేస్తారంటే మనం వేసుకున్న ఫుట్వేర్ అయితే వీళ్ళకైతే ఇచ్చేయాలి. ఇదంతా ఫ్రీ సర్వీసే. వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇదైతే ఒక బండిలో ట్రాన్స్ఫర్ చేసి అది ఎగ్జిట్ దగ్గర అయితే వీళ్ళే తీసుకెళ్ళి పెడతారు. మనకు ఒక టోకెన్ ఇంకా ఒక బ్యాగ్ అయితే ఇస్తారు. అందులో మన షూస్ లేదా ఫుట్వేర్ ఏదైనా ఉంటే అది అందులో వేసి ఆ బండిలో వేసేయాలి మనమే. అదైతే ఎగ్జిట్ దగ్గర అయితే ఇచ్చేస్తారు. సో ఇదైపోయిన తర్వాత మనమైతే ఎంట్రీ వెళ్ళొచ్చు. సో చూసారు కదా అక్కడైతే మనం ఫుట్వేర్ అయితే ఇచ్చామో ఇదైతే ఎంట్రీ. సో లోపలికి అయితే వెళ్దాం. సో స్టార్టింగ్లో ఒకటి చూసారు కదా ఎంట్రీ దగ్గర, దాన్ని అయితే నాగా స్ట్రెయిన్ అంటారు. అక్కడైతే మ్యాక్సిమం ఫోన్లు అయితే తీయకూడదు బయటికి. సో అది క్రాస్ అయిన తర్వాత అది యోగికి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి నడుచుకొని ముందుకు వెళ్ళడమే. ఇక్కడైతే మన ఇష్టం ఫోటోలు వీడియోలు ఏదైనా తీసుకోవచ్చు. సో అదే నాగా స్ట్రెయిన్, ఇక్కడైతే తీయకూడదు. సో ఓకే ఇంకా ముందుకు వెళ్దాం. సో ఇంకా క్లోజ్ అయితే వెళ్ళొచ్చు. సో మేము వచ్చింది అయితే బెంగళూరు కర్ణాటకలో ఉన్న చిక్బల్లాపూర్ ఆదియోగి స్టాట్యూ. మొత్తం వరల్డ్లో రెండు ఆదియోగి స్టాట్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి తమిళనాడులో ఒకటి ఉంది, ఆ తర్వాత ఇంకోటి బెంగళూరులో ఉంది. మేమైతే బెంగళూరులో ఆదియోగికి వచ్చాం. ఈ వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇక్కడ మనకైతే ఆదియోగి స్టాట్యూ, నంది, త్రిశూలం ఈ మూడు అయితే ఉంటాయి. ఇంకా క్లోజ్ రేంజ్కి అయితే వెళ్ళొచ్చు. అంతేకాకుండా నైట్ టైం అయితే లైట్ షో కూడా ఉంటుంది. ఎవరైనా వస్తే మాత్రం నైట్ అయితే ఆ లైట్ షో మిస్ అవ్వద్దు. మేమైతే రిటర్న్లో మాల్ ఆఫ్ ఏషియా కూడా కవర్ చేయాలి కాబట్టి ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడి నుంచి. సో మేమైతే లంచ్ చేసి మాల్ ఆఫ్ ఏషియాకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఏటి భయ్యా ఎంత ఉంది అసలు ఈ మాల్? నిజంగా ఏదో కాన్సార్ గోడలాగా ఉంది. బెంగళూరులో మాత్రం ఈ మాల్ అయితే మిస్ అవ్వద్దు. ఫస్ట్ మీరు కనుక ఒకవేళ వీలైతే మాత్రం ఈ మాల్ని మిస్ చేయొద్దు. నిజంగా చాలా పెద్ద మాల్ ఇది. అసలు దీని పార్కింగ్ అవన్నీ బుర్ర పాడే ఒక్కొక్కటి. అందుకే ఇదంతా కలిపి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను, అది డిస్క్రిప్షన్లో ఉంది. చూస్తే అది కూడా ఒక లుక్ వేయండి. ఇదిగో అసలు ఇందులో ఏటేటి ఉంటాయో ఈ పెద్ద పలక మీద అయితే ఉంటాయి. అసలు లోపలంతా వేరే ప్రపంచమే ఉన్నట్టుంది.
అసలు మొత్తం లోపలంతా గ్రీనరీ, ఇంకేం లేదు. ఇటు చూసినా ఫారెన్ షాప్లే, మనం కొనలేము కానీ చూడడం వరకు ఫ్రీయే కదా. ఎంత పెద్దది ఏం చేసుకుంటాడో నాకు కూడా తెలియదు. కాకపోతే ఇలాంటి మాల్స్లో మెయిన్గా ఎటు చూసినా షాప్లే ఉంటాయి, ఇంకేం ఉండవు. అంతేకాకుండా మనలాంటి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫన్ జోన్ కూడా ఉంటుంది పైన. ఈ ఫన్ జోన్కి అయితే మనకు ఒక కార్డు అయితే కావాలి, మనం రీఛార్జ్ చేస్తారు. మన సిఎంఆర్ సెంట్రల్ వాటిలో అయితే కార్డు ఇస్తారు కదా, సేమ్ అలాగే ఇందులో చాలా పెద్ద గేమ్స్ అయితే ఉంటాయి. ఇది బిగ్గెస్ట్ మాల్ కదా, ఇందులో డ్రైవింగ్ సిమ్యులేషన్, అంతేకాకుండా విఆర్, క్రికెట్ అన్నీ ఉంటాయి ఈ మాల్లో. మా దగ్గర ఆల్రెడీ ఈ కార్డు ఉంది కాబట్టి మేము కూడా మిగిలిన బ్యాలెన్స్ ఇక్కడ అవగొట్టేసాం. ఇక ఫుడ్ కోర్ట్ అయితే చెప్పుకోక్కర్లేదు, పేరుకి మాత్రం ఆంధ్ర బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ అని అంటారు కానీ తీసుకుంటే మాత్రం ఏమీ ఉండవు, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. అంతేకాకుండా బయటకంటే ఇక్కడ చాలా రేట్లు ఎక్కువ. ప్రతి ఒక్కరికి లైఫ్లో కొన్ని విజిట్ చేయాల్సిన ప్లేస్లన్నీ ఉంటాయి, అవే బకెట్ లిస్ట్లో వేసుకుంటారు. అలాంటిది నా బకెట్ లిస్ట్లో ఉన్న టాప్ 1 ప్లేస్ అదియోగిని అయితే ఈరోజు విజిట్ చేశాను. అనుకోకుండా మాల్ ఆఫ్ ఏషియా కూడా విజిట్ చేశాను. ఎంతవరకు వచ్చారంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ వీడియో తొలగడేద్దాం.